నమస్తే అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మాను మెల్బోర్న్ ముచ్చట్లు. సో ఇవాళ నేను శారీస్తో వచ్చాను. నా యూట్యూబ్ ఛానల్లో మీరు చూసుంటే నేను మింత్రాకి సంబంధించి అవుట్ఫిట్స్ చేశాను. నేను అప్పుడు మెల్బోర్న్లో ఉన్నా కాబట్టి నేను అక్కడికి తీసుకెళ్ళిన ప్రోడక్ట్స్ మాత్రం చేశాను. ఎక్కడైనా రీజనబుల్ ప్రైజెస్లో కనిపిస్తే షాపింగ్ కొంచెం ఎక్కువ చేసే పెట్టుకుంటా. పర్టికులర్గా ఈవెంట్ అని ఎప్పుడు అనుకోను, సేవ్ చేసి పెట్టుకుంటా. డ్రెస్సెస్ కానీ ఏమన్నా నచ్చితే అవి నాకు నెక్స్ట్ బర్త్డేస్ కానీ లేదా ఎవరైనా ఫంక్షన్స్ ఉన్నా వాటికి వాడేస్తూ ఉంటాం. నేనైనా మా మమ్మీ అయినా మా ఫ్రెండ్స్ అయినా మేము ఒక దగ్గర కొనుక్కున్నామంటే వాటిని మేము సార్ట్అవుట్ చేసుకుంటూ ఉంటాం. అలా శ్రీముద్ర శారీస్కి వెళ్ళాలని నేను మెల్బోర్న్లో ఉన్నప్పటి నుంచి అనుకున్నా. నేను శ్రీముద్ర శారీస్ని 1.5 years 2 years నుంచి ఏమో ఫాలో అవుతున్నా, ఎగ్జాక్ట్గా గుర్తులేదు. అండ్ చాలా చాలా ప్రమోషన్స్ జరుగుతూనే ఉన్నాయి, వేరే వాళ్ళ నుంచి కాదు, వాళ్ళ సెల్ఫ్ ప్రమోటింగ్. నిజమైనా కాదా అని అనుకున్నా. అండ్ ఈ శారీస్ ఒకవేళ నేను చూపించినవి మీకు బయట ఇంతకంటే తక్కువకి వస్తే నాకు కమెంట్ చేయండి ఏ షాప్ అండ్ ఎక్కడ మీకు రీజనబుల్ ప్రైజెస్ అనిపించినాయో అని. ఇవన్నీ కూడా ఏవి ప్రమోషన్స్ కాదు, నా సొంత డబ్బులు. ఎగ్జాక్ట్గా బిల్ ఆబ్వియస్గా శ్రీముద్ర బిల్ కట్టి తెచ్చుకున్నా అని. August 22 వాళ్ళ షాప్ బ్రాంచ్ 2 ఓపెనింగ్ అని చెప్పి సేల్లో పెట్టారు. షాప్ మొత్తం ఏ ప్రోడక్ట్ తీసుకున్నా, ఏ శారీ తీసుకున్నా కూడా 50% ఆఫ్ అని. వాళ్ళ ఫుల్ ప్రైస్లో నాకు రీజనబుల్గా అనిపించేవో కాదో తెలియదు, కానీ నాకు 50% ఆఫ్లో మాత్రం మేము సాటిస్ఫై అయ్యాం అండ్ మాకు రీజనబుల్గానే అనిపించింది. ఇప్పుడు ఒక్కొక్క శారీ తీసి మరి నేను మీకు చూపిస్తాను. అండ్ ఫస్ట్ తక్కువ బడ్జెట్ నుండి ఎక్కువ బడ్జెట్కి వెళ్దాం. ఈ శారీ 1599, ఆఫ్టర్ డిస్కౌంట్ 800 రూపీస్కి వచ్చింది. అండ్ ఇది కొంచెం కొన్ని మేము ఓల్డ్ మోడల్ లానే తీసుకున్నాం, మరీ ఓవర్ టు ద న్యూ అన్నట్టు ఏం కాదు. ఎందుకంటే ఇప్పుడు ఆ స్టైల్లో ఓల్డ్ స్టైల్లో రెడీ అవ్వడమే ట్రెండింగ్గా మారిపోయింది కాబట్టి. ఇది గ్రీన్ శారీ విత్ పింక్ బార్డర్. సో గ్రీన్ శారీ విత్ 3 borders అనమాట. నాకు తెలిసి ఈ శారీ ఆబ్వియస్గా చాలా మంది కట్టే ఉంటారు, అంతకుముందుకు ఉంది కూడా ఇలాంటి శారీ. సో పింక్, గోల్డ్ అండ్ సిల్వర్ బార్డర్ 3 shades వచ్చిందనమాట బార్డర్లో. అండ్ బార్డర్ పని ఏ డిజైన్ కాదు, జస్ట్ ప్లెయిన్ బార్డర్స్. ఇక్కడ వాళ్ళు ఇచ్చిన ఓవరాల్ శారీ పైన మాత్రం గోల్డ్ అండ్ సిల్వర్ డిజైన్స్తో వచ్చింది. నాకు తెలిసి హంస అనుకుంటా. పింక్ కొంగు ఇది. అండ్ ఈ శారీస్లో కొంతమంది కనిపించిండొచ్చు ఇది రీజనబుల్ కాదు, ఇది ఎక్కువ బడ్జెట్, కొంతమందికి ఇది ఇంత చీపా అని. సో ఎవరి మైండ్ సెట్ వాళ్ళది, అస్సలు జడ్జ్ చేయలేము. నేను వేరే వాళ్ళ వీడియోస్ చూసినప్పుడు కూడా 20,000 శారీ చూపించి రీజనబుల్ అని అంటే ఇది రీజనబుల్ ఏంటి అని అనుకునేదాన్ని. సో అస్సలు జడ్జ్ చేయలేము. మీకు ఒకవేళ ఈ శారీ నచ్చి ఏమన్నా ఇలాంటివి కావాలి అనుకుంటే మీరు స్క్రీన్షాట్ తీసి కూడా శ్రీముద్ర వాళ్ళని అడగొచ్చు. కాకపోతే నిన్న ఉన్న సేల్కి, నిన్న ఉన్న క్రౌడ్కి మాత్రం చాలా మంది చాలా మంచి కలెక్షన్ తీసుకెళ్లారు అనుకోవచ్చు. నేను అందులో అరౌండ్ 2.5 hours ఉన్నాను శారీ సెలెక్షన్స్కి. 2.5 hours ఉండి ఇంకో 15 minutes మొత్తం చూసుకొని శారీస్ అప్పుడు బిల్ కట్టి తెచ్చుకున్నా. సో నాకు ఈ 2.5 hours షాపింగ్ అండ్ అన్ని శారీస్లో సార్ట్ చేసుకుంటూ అంత క్రౌడ్లో షాప్ చేసినందుకు వర్తీ అనిపించింది. పింక్ బార్డర్ అండ్ బ్లౌజ్ మ్యాక్సిమం అన్నిటికీ ప్లెయిన్. సో మనము నార్మల్గా ఇంకా వేరే తీసుకొని కుట్టించుకోవడమే. ప్లెయిన్ బ్లౌజ్, ఓవరాల్ శారీ. స్టార్టింగ్లో ఎలాగో లోపలికి వెళ్తుంది. చాలామంది ఇక్కడ కూడా డిజైన్ అనే వాళ్ళు ఉంటారు, బట్ మేమంతా మ్యాండేటరీ కాదు, మాకు లోపల కనిపించేది ఏదంత అవసరం లేదు. ఇక్కడ నుండి మనకు కనిపిస్తుంది కొంచెం కొంచెం. సో ఒక లైన్ అంతా గోల్డ్ అండ్ ఒక లైన్ అంతా సిల్వర్. స్టార్టింగ్లో కొంచెం దూరం వచ్చినాయి, కానీ మనకి ఇక్కడ కనిపించే దగ్గర నుండి మాత్రం దగ్గరకు ఉన్నాయి అన్నమాట. లేదు ఇది ఓవరాల్ సేమ్. యా, కొంగు పార్ట్ మాత్రం దగ్గరకు వచ్చింది. కొంగు పార్ట్లో మాత్రం దగ్గరకు వచ్చి మిగతావంతా స్ట్రెయిట్ లైన్. ఇప్పుడు ఆబ్వియస్గా మనం శారీ కట్టుకున్నప్పుడు ఇలా క్రాస్లోనే ఉంటాయి కాబట్టి ఓవరాల్గా ఉన్నట్టే కనిపిస్తుంది. అండ్ ఇది పింక్ కొంగు. గ్రీన్ అండ్ పింక్ ఫర్ ఎవర్ కాంబినేషన్. గ్రీన్ పింక్, ఎల్లో పింక్. సో ఇలా కొన్ని కాంబినేషన్స్లో పర్ఫెక్ట్గా ఉన్న వాటిలో బాగా నచ్చి తీసుకుంది. అండ్ ఇది చాలా ఏమంటే తక్కువనే అనిపించింది, మాకు ఎక్కువ ఏమి అనిపించలే. 800 రూపీస్. ఎవరికైనా పెట్టాలనుకున్నా 800 రూపీస్ శారీ పెట్టాలి అని అనుకున్నప్పుడు వర్తీయే. అన్నీ కూడా మంచి క్వాలిటీయే. నార్మల్గా మా ఇంట్లో మా మమ్మీకి చీరల గురించి ఎక్కువ తెలుసు కాబట్టి మా మమ్మీకి నచ్చి క్వాలిటీ అయితే బాగున్నాయని చెప్పారు. సో అదే ఇంకో విషయం కూడా షేర్ చేసుకోవాలి. ఇదే షాప్లో మేము ఇదే బడ్జెట్కి ఇంతకంటే ఎక్కువ బడ్జెట్కి చూసిన శారీస్
అస్సలు ఆ బడ్జెట్ రేటా అన్నట్టుగా ఉన్నాయి. అంటే పాత మోడల్స్ క్వాలిటీ కూడా అంత మంచిగా అనిపించలేదు. 16,000-17,000 శారీస్ కూడా చూపించారు. సో మాకు మా బడ్జెట్లో నచ్చినవి మాత్రం మేము తీసుకున్నాము. అండ్ ఇది రెడ్ అండ్ గ్రీన్ శారీ. రెడ్ శారీ విత్ గ్రీన్ బార్డర్. రెడ్ అంటే ప్యూర్ మిర్చి రెడ్ కాదు, టొమాటో రెడ్. ఇందులోనే నేను ఇంకొకటి కూడా తీసుకున్నాను, సేమ్ మోడల్. బికాస్ మా ఫ్రెండ్కి ఒకటి నేను ఒకటి తీసుకోవచ్చా అన్నట్టు. గ్రీన్ బార్డర్ అండ్ గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్. ఆబ్వియస్గా దీనికి కాంట్రాస్ట్ బ్లౌజ్లో వస్తాయి. క్లాత్ కూడా షైనింగ్ మెటీరియల్ లానే ఉంది. ఇవి కూడా అంతే, సిల్వర్ అండ్ గోల్డ్ డిజైన్స్తో వచ్చింది మధ్యలో. ఈ శారీకి చూడండి, అండ్ దీని ప్రైస్ చెప్పలేదు కదా, 1,500 రూపీస్. ఈ శారీ 3,000, 50% ఆఫ్లో 1,500 రూపీస్కి వచ్చింది. అండ్ ఈ శారీకి అయితే ఫస్ట్ నుంచి కూడా దగ్గరికి వచ్చినాయి. అంతే, మనం డబ్బులు పెట్టిన దాన్ని బట్టి, పిండికి దగ్గర రొట్టె అన్నట్టుగా మనం మనీ పెట్టిన దాన్ని బట్టి క్వాలిటీ అండ్ డిజైన్ ఇవన్నీ ఉన్నాయి. అండ్ సో సిల్వర్ హాఫ్ వచ్చింది, గోల్డ్ హాఫ్ వచ్చింది. కొంగు అన్నీ మంచి ప్రీమియంగానే కనిపిస్తున్నాయి. అండ్ ఇవన్నీ ఒక వాష్ తర్వాత ఎలా ఉన్నాయి కూడా మేము కట్టుకున్న దాన్ని బట్టి, నేను స్టైల్ చేసినప్పుడు ఆబ్వియస్గా వీడియోస్ చేస్తూనే ఉంటాను. అండ్ ఆ తర్వాత వాష్ చేసి ఒకవేళ క్వాలిటీ ఏమన్నా అటు ఇటు అనిపించినా కూడా ఇవి నా సొంత డబ్బులతో కొనుక్కున్నాను కాబట్టి జెన్యూన్ రివ్యూనే ఇస్తాను. బార్డర్ కూడా మంచిగా గ్రీన్ బార్డర్ విత్ గోల్డ్ జరీ, చూడడానికి మాత్రం మంచిగా కనిపిస్తుంది. అండ్ యాజ్ యూజువల్ మీరు నా ప్రీవియస్ వీడియోస్ చూసుంటే నేను మింత్రా అవుట్ఫిట్ 1000 రూపాయల్లో అయినా సరే అవన్నీ వాష్ చేసిన తర్వాత ఒక 1-2 టైమ్స్ వేసుకొని వాష్ చేసి మినిమం 1 వాష్ తర్వాతనే రివ్యూ ఇచ్చాను. బట్ ఈ శారీస్ని అలా ఇవ్వలేం కాబట్టి, అండ్ ఇప్పుడు వాళ్ళు ఆఫర్స్ పెడతా ఉన్నారు కాబట్టి ఈ వీడియో చూసి ఎవరికైనా హెల్ప్ అవుతుందని అంతే. గ్రీన్ ప్లెయిన్ బ్లౌజ్. అండ్ ఇందులోనే నేను ఇంకో కలర్ కూడా తీసుకున్నాను కదా, బ్లూ విత్ కొద్దిగా ఏం కలర్ ఇది, కొంచెం పర్పుల్ షేడ్లో ఉంది. సేమ్ ప్రైస్ 3,000కి 2. వాళ్ళు చెప్పడం మాత్రం 3,000కి 2 అని చెప్తారు, బట్ మనం ఒకటి తీసుకున్నా తీసుకోవచ్చు. ఇది కూడా సేమ్ సిల్వర్ అండ్ గోల్డ్ వచ్చి కొంగు డిఫరెంట్గా వచ్చింది. అక్కడ మామిడి పిందెలు వస్తే ఇక్కడ లోటస్ లాగా వచ్చింది పింక్ దానిపైన. సో నార్మల్గా ఎన్ని శారీస్ తీసుకున్నాం కదా, ఏవైనా లేని కలర్స్ అలా తీసుకుందాము. అండ్ ఇప్పుడు అక్కడైనా సరే ఈవెంట్స్ వస్తూనే ఉంటాయి. వీడియోస్ చేస్తున్నప్పుడు స్టైలింగ్కి వీడియోస్ కానీ, ఈవెంట్స్కి వెళ్ళినప్పుడు వీడియోస్లప్పుడు కానీ సేమ్ డ్రెస్సెస్ అవే ఏం వేసుకుంటాం, శారీస్ అసలు లేవు అని చెప్పి చూసామన్నమాట. చూసారుగా లైట్ పింక్ షేడ్లో ఉంది, పర్పుల్ కూడా కాదు. బార్డర్ కూడా మంచిగా గోల్డ్ జరీతోని. అండ్ అదే చెప్పాను కదా, మేము కొన్ని శారీస్ చూసాము ఇంతకంటే ఎక్కువ ప్రైస్ 3,000-4,000లో కూడా శారీస్ చూసాము. ఆ బార్డర్స్ ఎందుకో లైట్గా అనిపించి, లైక్ ఇట్లా స్టిఫ్గా అనిపించలేదో, క్లాత్ పైన నేసినట్టు అనిపించింది. ఎవరైనా లాస్కి బిజినెస్ అస్సలు చేయరు. ఎంత ప్రమోషన్లు జరిగినా, ఎంత చీప్గా ఇచ్చినా సరే, వాళ్ళు ఎంత డిస్కౌంట్స్లో ఇచ్చినా ఎంతో కొంత ప్రాఫిట్ అయితే ఉంటుంది. సో కొన్ని శారీస్ అలా, కొన్ని శారీస్ ఇలా పెడతారో మరేమో తెలీదు. నాకైతే అనిపించింది అదే. కొన్ని శారీస్ ఎక్కువ రేట్లు ఉన్నా అస్సలు ఆ రేటు ఆ శారీకి పెట్టాలా అన్న డౌటే వచ్చింది. సో ఓవరాల్ శారీ అంటే కొంగు కూడా మంచి కలర్లో, కలర్ కాంబినేషన్స్ అయితే కొన్ని చాలా బాగున్నవే మేము తీసుకున్నాం. పింక్ బ్లౌజ్. సో వీటిపైన వర్క్ వేయిస్తామో లేదో తెలీదు, లేదంటే వేరే క్లాత్ తీసుకొని బార్డర్ ఇక్కడది యూజ్ చేసుకోవడం, అలా ఆబ్వియస్గా బయట అందరు ఎలా చేస్తారో అలానే చేస్తాం మ్యాక్సిమం. సో ఆ బ్లౌజ్ షాపింగ్ ఎలా డిజైన్ చేసుకున్నాం అనేది కూడా ముందు వీడియోస్లో చూపిస్తాను. సో 1,500 శారీస్ ఈ రెండు, అండ్ దాంతోపాటు ఇంకో 1,500 శారీ